ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తానన్నారు సీఎం రేవంత్. ఇక తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు. తమ పార్టీ గేట్లు ఓపెన్ చేసిందని తొలి రోజే 2 నేతలు చేరారని చెప్పారు. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నగారా మోగిందని ఇక తన రాజకీయం ఏంటో చూపిస్తానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని పడగొడదామంటే చూస్తూ కూర్చుంటామా అని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ 100 రోజులు పూర్తి కావడంతో మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన సీఎం తమ పార్టీ గేట్లు ఓపెన్ చేసిందని చెప్పారు. గేట్లు తెరవగానే ఓ ఎమ్మెల్యే ఎంపీ పార్టీలో చేరారన్నారు రేవంత్. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని చెప్పిన, అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి తీసుకోండి. పొద్దున్నే లేదు, ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. 100 రోజుల్లో రాష్ట్రంలో ప్రజాపాలన అందించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియంత పోకడలను పూర్తిగా చెడిపేస్తున్నామని చెప్పారు. 2023 డిసెంబర్ 3కు తెలంగాణ విముక్తి రోజుకున్న ప్రాముఖ్యం ఉందన్నారు సీఎం. పన్నులు ఎగ్గొట్టే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ 17, 1948కి ఎంత ప్రత్యేకత ఉందో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 3, 2023 కూడా అంతే ప్రత్యేకత, ప్రాధాన్యత. ప్రపంచమంతా ఇటువైపు అబ్బురపడే విధంగా ప్రజలిచ్చిన తీర్పు ఆ రోజు వచ్చింది. అందుకే అంత ప్రాధాన్యత ఉంది. 1000 కోట్లకు పోయింది వాళ్ళ అవినీతి. పారదర్శకమైన విచారణ చేస్తాం, బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షిస్తాం. రాష్ట్రంలో ఫ్రీ కరెంట్ అమలు కాకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని వివరించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు రేవంత్. అదే విధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, భూమి లేని పేదలకు ఇళ్లలో కరెంటు బిల్లులు కూడా మోగుతున్నాయన్న ఆలోచనతోని తెల్లని రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి దాన్ని అమలు చేసినాం. ఇప్పటికీ 38 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై స్పందించారు సీఎం. సర్వీస్ లో ఉంటే ఆర్ఎస్పీ డీజీపీ అయ్యేవారన్నారు. బలహీన వర్గాల పట్ల నిబద్ధతతో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఆఫర్ చేస్తే తిరస్కరించారని చెప్పారు. ఆర్ఎస్పీ బీఆర్ఎస్ లో చేరికపై తాను ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదన్నారు. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన, వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈ రోజు కూడా నాకుంది. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో రంజిత్ రెడ్డి, దానం కాంగ్రెస్ లో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్, దీపాదాస్. ముంబై చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ న్యాయయాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు.